వైశ్య గర్జనకు విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు, మరి ఇక్కడ విచ్చేసిన సోదరులకు సోదరీమణులకు, ఎంతోమంది ఎంతో ఆవేదనగా గత 10 సంవత్సరాల నుంచి మాకు వైశ్య కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదని చెప్పేసి బాధ వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట అంటే వెనకో ముందో ఖచ్చితంగా ఇస్తారు. మరి ఇచ్చే విధంగా మేము కూడా మీ యొక్క ఆవేదనని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మరి ఇంతమంది వైశ్యులందరూ కూడా ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి మీకు బాసటగా నిలిచింది ఆ రోజు. కాబట్టి ఈరోజు మన తమ్ముళ్ళ యొక్క ఆవేదన మనం విని వెంటనే అది చేయాలి సార్ అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను కూడా ఈ వేదిక మీద నుంచి మీకు అందరు కూడా సవినయంగా మనవి చేసుకుంటూ, మరి అలాగే మిత్రుడు సోదరుడు మరి కాచం సత్యనారాయణ గారు ఆ రోజు కూడా ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఆ రోజు జైలు పాలైన సంగతి కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈరోజు మిత్రుడు అడిగిన వారి డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, చిన్న చిన్న కోరికలు కానివ్వండి, మరి అలాగే రాబోయే రోజుల్లో కార్పొరేషన్లో సీట్లు అడుగుతున్నారు. మరి కాచం సత్యనారాయణ గారు చెప్పినట్టు మరి రాబోయే రోజుల్లో 250 సీట్లు ఇక్కడ హైదరాబాద్ నగరంలో పెరగబోతున్నాయి. కాబట్టి 250 సీట్లు అంటే దాదాపు 100 సీట్లు పెరుగుతున్నాయి. ఈ 100 సీట్లు పెరిగే దాంట్లో శివారు ప్రాంతాల్లోనూ అత్యధిక సీట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్న 11 నియోజకవర్గాలు కాస్త 20 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వైశ్యులకు ప్రాతినిధ్యం వహించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి అలాగే ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారు తలపెట్టిన డబుల్ బెడ్రూమ్లలో పంపిణీలో ఇప్పటికే దాదాపు 2414 ఇండ్లని లాటరీ ద్వారా ఇవాళ కేటాయించడం జరిగింది. అందులో 11 మంది వైశ్యులకు ఇప్పటిదాకా ఇండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేసిండ్రు. ఆ లిస్టు కూడా మీకు పంపిణీ చేస్తా. ఇంకా 2600 ఇండ్లు ఇంకా లాటరీ తీయాల్సి ఉన్నది. తప్పనిసరిగా అందులో వచ్చే వైశ్యులకు కూడా మీకు ఆ లిస్టు కూడా అందజేస్తా అని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, తప్పనిసరిగా మీరు చేస్తున్న పోరాటం వెనక న్యాయం ఉంది కాబట్టి తప్పనిసరిగా విజయం మీది వరకు వరుస్తుందని చెప్పేసి గట్టి నమ్మకంతో నాకు ఆశాభావాన్ని వ్యక్తం చేసుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సుధీరణ గారికి. అంటే